హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య సంఖ్య సిద్ధాంతి, మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. హరి ఓం శివం. ఎలా ఉన్నారు? సూపర్ తల్లి. గురుగారు, నెక్స్ట్ దశ మహావిద్యలలో 8వ అవతారం బగలాముఖి అమ్మవారు. బగలాముఖి అమ్మవారి యొక్క ఉపాసన అలాగే విశిష్టత ఏంటి? బగలాముఖి మనకి దశమహావిద్యల్లో ఒక్కొక్క రూపము ఒక్కొక్క విచిత్రంగా ఉంటుంది. అలాగే బగలాముఖి కూడా చాలా విచిత్రమైన రూపంగా ఉంటుంది. ఈ అమ్మవారు ఒక అసురుని యొక్క నాలికని లాగి బయటపట్టుకొని, ఓకే, కుడి చేతితో గదను పట్టుకొని ఆయన యొక్క నాలికని మోదుతున్నట్లుగా ఉంటుంది అనమాట. అంటే ఏంటి, దీని యొక్క అర్థం ఏంటంటే మెయిన్గా ఇంపార్టెంట్గా శత్రువు యొక్క వాక్ స్తంభన. ఓకే, తంత్రశాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే, ఈ అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో, బగళాముఖి ఆరాధన ఎవరైతే చేస్తారో, శత్రువులు వీళ్ళ ముందు మాట్లాడలేరు. ఓకే, కోర్టు వ్యవహారాల్లో జయం కలుగుతుంది. మనకి సినిమాల్లో చాలా రకాలుగా చూపిస్తారు కదా, ఏదో ఆరాధన చేస్తూ ఉంటారు, ఎదురువాడు వచ్చి ఆడ చూస్తూ ఉంటాడు, ఏం మాట్లాడలేడు. ఓకే, ఇవన్నీ నిజంగా జరుగుతాయా అంటే ఒకటి మాత్రం నేను చెప్పగలను, అమ్మవారి యొక్క ఉపాసన ఇంతకుముందు కూడా నేను ఒకసారి చెప్పా క్లియర్గా, క్షుద్ర పూజలు అంటూ ఏముండవు. మన సంకల్పం క్షుద్రమైనది అంటే మనం తీసుకునే మన కోరిక క్షుద్రమైనది అయితే కనుక దాన్ని క్షుద్ర పూజ అంటాం. తంత్రశాస్త్రం అంటే కూడా అమ్మవారి ఉపాసనలో ఒక భాగమే. మన కోరిక రాంగ్ అయితే అంటే మనం ఒక టూల్ని, ఒక పరికరాన్ని మనం ఒక రాంగ్ వేలో మనం ఉపయోగిస్తే అది మన తప్పు అవుతుంది, కానీ ఆ టూల్ యొక్క తప్పు కాదు. ఓకే, నిజంగా ఇలా జరుగుతుందా అని కొంతమందికి అనుమానం ఉండొచ్చు. ఓకే, అత్యంత భక్తి శ్రద్ధలతో ఎవరైతే కనుక ఉపాసన చేస్తారో ఆ టూల్, ఆ పరికరం అనేది ఉపయోగపడుతుంది, 100% ఉపయోగపడుతుంది. కానీ ఎప్పుడు కూడా ధర్మానిదే విజయం అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా అధర్మానికి ఎప్పుడు జయం అనేది ఉండదు, ధర్మానిదే విజయం ఉంటుంది. కాబట్టి ఏంటంటే అటువంటి శక్తుల్ని, అంటే క్షుద్రాన్ని మన మీద ప్రయోగించే వాళ్ళు ఎవరైతే క్షుద్రమైన ఆలోచనలతో మన మీద అమ్మవారి యొక్క ఉపాసన మన మీద చేస్తారో వాటిని ఎదుర్కోవాలి అంటే మనం ధర్మబద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడు మన ధర్మబద్ధమైన ఆచరణలో ఉండాలి. మనకెప్పుడు అమ్మవారి యొక్క ఉపాసన చేస్తూ ఉండాలి. ఎవరైతే ఈ విధంగా ఉంటారో, ఎటువంటి వ్యక్తి అయినా సరే క్షుద్రమైన కోరికలతో ఏదైనా అమ్మవారి యొక్క ఉపాసన చేసి మన మీద చేసినా మనకి ఎటువంటి హాని జరగదు అని చెప్పచ్చు. అంటే దేవతారాధనలో చాలామంది డౌట్లు, నా కొడుకు కూడా చాలా డౌట్లు అడుగుతాడమ్మా. నాన్న, మరి శివుడు ఎందుకు రావణాసుడికి ఆ వరం ఎందుకు ఇచ్చాడు, ఆత్మలింగం ఎందుకు ఇచ్చాడు, లేకపోతే ఆ రాక్షసుడికి అది ఎందుకు ఇచ్చాడు, ఈ రాక్షసుడికి ఇది ఎందుకు ఇచ్చాడు, అదంతా బ్యాడ్ కదా, ఎందుకు ఇస్తారు అట్లా అడుగుతారు. ఓకే, అంటే ఇప్పుడు భగవంతుడు స్వామి ఆయన్ని ఆరాధించినప్పుడు, ఆయన ప్రసన్నమైనప్పుడు వీడు రేపు పొద్దున ఏం చేస్తాడు ఈయన ఊహించడు కదా. ఓకే, ఆయన ఆరాధనకి ఆయన ముగ్ధుడయ్యాడు. ముగ్ధుడయ్యి ఎన్నో పరీక్షలు పెట్టాడు, అన్ని టెస్టులన్నీ కూడా పాస్ అయ్యాడు. పాస్ అయినప్పుడు ఏదో ఒక వరం ఇవ్వాలి పాపం, ఆయన ఇస్తాడు. ఆ ఇచ్చింది మనం ఒక పరికరం అనుకుందాం, ఒక టూల్, ఒక ఇంజన్. దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తాడు అనేది వాడి యొక్క మానసిక స్థితి, తర్వాత ఉండే మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది కదా. ఆ అనుగ్రహం పొందినవాడు, ఆ వరం పొందినవాడు దాన్ని క్షుద్రమైన ఆలోచనలతో దాన్ని ఉపయోగిస్తే అదే క్షుద్ర పూజ అవుతుంది. కాబట్టి ఇటువంటి పూజలు లేవు అని కాదు నేను చెప్పేది. ఎవరైనా సరే దశమహావిద్యల్లో ఆరాధన ఎంతో కఠోర నియమాలతో చేస్తే అమ్మ 100% ప్రసన్నం అవుతుంది. కాబట్టి వాళ్ళకి వాడు మంచోడా చెడ్డోడా అనేది ఉండదు. ఓకే, ఆవిడికి అమ్మవారు ప్రసన్నం అవుతుంది. వాడు తర్వాత ఆ యొక్క శక్తిని ఉపయోగించుకునే దాన్ని బట్టే అది క్షుద్ర పూజ లేకపోతే ఒక మంచి పూజ అనేది మనం నిర్ణయించుకుంటాం. కానీ ఎక్కడ కూడా శాస్త్రంలో క్షుద్ర పూజలు అంటూ ఎక్కడ లేవు. ఈ బగళాముఖి అమ్మవారు పసుపు వర్ణంతో ప్రకాశించే అమ్మవారు అన్నమాట. ఈ దేవతను ఉపాసిస్తే శత్రువుల యొక్క వాక్కు స్తంభిస్తుందని తంత్రశాస్త్రం చెప్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో జయం, అంటే
మన వైపు ధర్మము ఉంది అంటే 100% ఈ అమ్మవారిని ఉపాసిస్తే కోర్టు వ్యవహారాల్లో మనదే జయం, దాంట్లో ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన పని లేదు. ప్రత్యర్థులు ఎదురు మాట్లాడకుండా చేస్తుంది. అంటే తల్లి మన వైపు ధర్మం ఉంటే వాళ్ళు ఏదన్నా అధర్మంగా వాళ్ళ కోర్టు వ్యవహారంలో నెగ్గాలని చూసినా కూడా వాళ్ళ యొక్క కుట్రలు ఫలించవు అని చెప్తాం అన్నమాట. బగళ అంటే తాడు, ముఖం అంటే మాట అని అర్థం. అంటే తాడుతో మన నోటిని కట్టిపడేస్తుంది బగళాముఖి అని అర్థం. అంటే ఈమె చిత్రం చూస్తేనే మనకి ఇది అర్థమవుతుంది. పసుపు రంగు వస్త్రాలు ధరించి ఒక చేత్తో వాదిస్తున్న రాక్షసుడి యొక్క నాలుకను లాగుతూ మరో చేత్తో ఆ నాలుకను గదతో మోదుతున్నట్లుగా ఉంటుంది. అంటే శత్రువుల యొక్క మాటను స్తంభింప చేసే దేవత అని చెప్పుకోవచ్చు. ఈ తల్లి ఆవిర్భావం గురించి ఒక కథ ఉంది. కృతయుగంలో సృష్టిని నాశనం చేసేంత కుంభవృష్టి కురిసిందట. ఆ సమయంలో విష్ణువు ఈ వైపరీత్యాన్ని ఆపాలని పరమశివుని గూర్చి తపస్సు చేశాడట. ఆ తల్లి బగళా రూపంలో దర్శనమిచ్చి తీవ్రమైన కుంభవృష్టిని స్తంభింపజేసిందట. అంటే ప్రకృతినే శాసించిందట. ఇలా బగళాముఖి విష్ణుమూర్తి తపస్సు వల్ల ఆవిర్భవించింది కాబట్టే ఈమెకి వైష్ణవి అనే పేరు కూడా ఉంది. బగళాముఖిని బ్రహ్మాస్త్రంగా కూడా వర్ణిస్తారంట. ప్రకృతిలో కనిపించే ఉల్కాశక్తి, తుఫానులు సృష్టించే శక్తి బగళాముఖి శక్తిగా వర్ణిస్తారు. విశ్వంలో నిత్యం పెద్ద పెద్ద పేలులు సంభవిస్తాయి. ఆ పేలులలో ఉద్భవించే శక్తే బగళాముఖి శక్తి. బ్రహ్మాండం బద్దలైనప్పుడు ఏ గ్రహం ఎక్కడ స్తంభించి ఉండాలో నిర్దేశించిన శక్తే బగళాముఖి. బ్రహ్మ ద్వారా నారదునికి ఈ విద్య తెలిసిందంట. నారదుడు ఈ విద్యను సాంఖ్యాయన మహర్షికి తెలిపాడంట. సాంఖ్యాయన ముని తన తపశ్శక్తిని బగళాతంత్రం అనే గ్రంథంలో రచించాడంట. తంత్రశాస్త్రంలో ఈ గ్రంథం చాలా ముఖ్యమైనది. అంటే బగళాతంత్రంలో అమ్మవారి యొక్క తంత్ర ఉపాసన గురించి, తంత్రశాస్త్రంలో బగళాతంత్రంలో అమ్మవారి యొక్క తంత్రశాస్త్రం విధానాల గురించి కూడా చాలా అద్భుతంగా చెప్పబడింది. జాతకంలో ఎవరికైతే కుజ సంబంధిత దోషాలు ఉన్నాయో బగళాముఖి ఆరాధన, బగళాముఖి ఉపాసన చేస్తే వాళ్ళకి అద్భుతమైన ఫలితం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. గురుగారు, ఇప్పుడు మనం ఆల్రెడీ ఇదివరకు మాట్లాడుకున్నాము దశ మహావిద్యలు అంటే ఇప్పుడు కామాఖ్యాదేవి అమ్మవారి ఆలయంలో పూజలు అంటే అది సాధారణమైన విషయం కాదు, ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం. మరి దీనికి పరిష్కారం మన దగ్గర ఏమన్నా ఉంటుందా? దీని గురించి మీరు ఏం చెప్పాలనుకున్నారు? కామాఖ్య అంటే మనకి ఇక్కడ తంత్రశాస్త్రంలో అమ్మవారి ఒక ఉపాసన అనేది చాలా ప్రముఖంగా చెప్పబడింది కామాఖ్య మందిరంలో. కామాఖ్య మందిరంలో అమ్మవారిని వామాచార, కౌళాచార, అఘోర పద్ధతుల్లో ఉపాసిస్తారు అమ్మవారిని. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ ఆచారంలో పద్ధతుల్లో అమ్మవారిని పూజించడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇక్కడ మనం ఏంటంటే రేపు రాబోయే గుప్త నవరాత్రుల్లో ఆషాఢ మాసంలో జూలై 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కామాఖ్యాదేవి మందిర ప్రాంగణంలో శతచండీ సహిత, రుద్ర సహిత దశమహావిద్య మహాయాగం మనం నా ఆధ్వర్యంలో చేస్తున్నాం. అంటే ఇక్కడ మనం కలశస్థాపన, మండపారాధన ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క మెయిన్ టెంపుల్లో ఉంటాయి. మనం ప్రతిరోజు చేసే అమ్మవారి యొక్క హోమాలు అన్నీ కూడా ఈ ఆలయ ప్రాంగణంలో మాత్రమే జరుగుతాయి. ఇప్పుడు జనరల్గా ఎవరన్నా ఒక జాతకుడికి ఏదన్నా దోషాలకు సంబంధించి పరిహారాలు చేసుకోవడానికి మనం కామాఖ్య వెళ్ళాలంటే గురువుగా నేను, నాతో పాటు వేద పండితులు ఒక 4-5 వేద పండితులు, పరిచారికులు వీళ్ళంతా అప్ అండ్ డౌన్ ఛార్జీలు ఓన్లీ ఫ్లైట్కి 1.5 lakh రూపీస్ ఖర్చు అవుతుంది. అవునా కాదా? ఓకే, అక్కడ పూజలు మోస్ట్ ఎక్స్పెన్సివ్. ఓకే, రెండోది కౌళాచార పద్ధతుల్లో అక్కడ బలి కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి అవి కూడా చాలా కాస్ట్లీ ఎఫైర్ కాబట్టి ఖర్చు ఎక్కువగా అవుతుంది. కానీ ఇప్పుడు జూలైలో మేము 10 రోజుల పాటు మేము అక్కడే ఉంటున్నాం కదా ఈ మహాయాగం కోసం. కాబట్టి ఈ 10 రోజుల్లో ఎవరైనా కనుక మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఆ తల్లి దగ్గర మేము పలానా బగళాముఖి చేయించుకోవాలనుకుంటున్నాం, కమలాత్మిక చేయించుకోవాలనుకుంటున్నాం, భైరవి చేయించుకోవాలనుకుంటున్నాం, షోడశి చేయించాలి లేదా కాళీ ఉపాసన చేయాలనుకుంటున్నాం, మీకు ఏది చేయించుకోవాలనుకున్నా కూడా సంప్రదించండి.
నేను అక్కడ మీరు విడిగా వెళ్ళి చేసుకునే అయ్యే ఖర్చులో 25-30% మాత్రమే మీకు అయ్యే ఖర్చు అయ్యే విధంగా మనం చేసి పెడతాం. ఎందుకంటే ఈ యొక్క అద్భుతమైన అవకాశం మేమందరం కూడా అక్కడ 10 రోజులు మా యొక్క లోక కళ్యాణార్థం, లోకక్షేమం కోసం చేసే మహాయాగం కోసం మేము అక్కడే ఉంటాం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఎవరన్నా కామాఖ్య మందిరంలో చేయించుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా ఉపయోగించుకోండి. ఓకే. అది కాకుండా నేను ఇంకొక విషయం కూడా మరీ చెప్పదలుచుకున్నా. ఇది లోక కళ్యాణార్థం మేము చేసే యాగం అని చెప్పాం క్లియర్గా. అంటే మరి డబ్బు నేను ₹1 కూడా ఇవ్వలేను అనుకునే వాళ్ళు ఈ యొక్క యాగం అద్భుతంగా జరగాలని సంకల్పం చేసుకోండి. ఓకే. మీరు యాగం అయిపోయిన తర్వాత ఆషాఢ పౌర్ణమి రోజు మణికంఠ పూజా స్టోర్, షాపూర్ నగర్, జీడిమెట్ల, హైదరాబాద్. ఆ రోజు స్వయంగా నా చేతుల మీదుగా నేను అక్కడ మీకు యాగ భస్మాన్ని, అమ్మవారి యొక్క రక్షణ కంకణాలని కూడా మీకు ప్రసాదంగా ఇవ్వబడుతుంది. ఓకే. దీనికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మరీ గుర్తుపెట్టుకోండి. నేను ఏమి ఇవ్వలేను, కానీ నేను అమ్మవారి యొక్క ప్రసాదం కావాలనుకున్న వాళ్ళు ఆ రోజు అక్కడికి రండి, నేను చెప్పిన ప్రదేశంలోకి. ఆ రోజు నేను స్వయంగా ఇస్తా. కానీ తర్వాత 10 రోజుల వరకు కూడా ఓకే ఆ ప్రదేశంలో మణికంఠ పూజా స్టోర్లో మీకు ఆ ప్రసాదం అనేది లభ్యతలో ఉంటుంది. ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. అమ్మ కృపకి పాత్రలు కండి. వావ్! అంటే ఇప్పుడు చాలామంది ఉంటారు, డబ్బుకి వెనకాడి కొన్ని హోమాలు, యాగాలు ఇట్లాంటివి చేపించుకోవాలనుకుంటారు. కానీ డబ్బుకి వెనకాడి చేపించుకోలేకపోతారు. ముఖ్యంగా కామాఖ్య అమ్మవారి దేవాలయంలో పూజలు అంటే సాధారణమైన విషయం కాదు. దానికి మీ దగ్గర చక్కటి పరిష్కారం ఉంది. అలాగే ఎంతోమంది తప్పకుండా మీరు జరిపించే ఈ పూజకి హాజరయ్యి అలాగే వీలైనంత విరాళాన్ని అందిస్తారు అనుకుందాం గురుగారు. సో చూస్తున్నారు కదా, మీరు కూడా కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి, ఇతర వివరాలను తెలుసుకోండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. హరి వంశం.